Hello everyone, I'm Divya, your math facilitator. As a part of Polyset series, today we are going to discuss tangent and secants to a circle chapter. Okay, ready మరి అందరూ and also everyday polytest mock test is live. Okay, everyday live upload చేస్తున్నాను. Everyday 9 o'clock night మీకు polyset mock test ఉంటుంది 20 questions. So do attempt the free mock test. Okay, so mock test link కూడా description లో ఇస్తాను. So everyday mock test attempt చేయండి so that మీకు మంచి practice ఉంటుంది. So let's get into the session. From the adjacent figure, angle APB is 40 degrees and then angle AOB is how much? So the figure is, you have a circle, right? And this is center O. And this is one tangent and this is the other tangent, right? These are two tangents from an external point. This is the external point P. Okay, and this is A, B, right? So just join these two, O and A. So this is OA and OB. Okay, OA, OB join చేయండి. OA and OB I have joined, right? So it is given that angle APB. Angle APB అంటే ఏ యాంగిల్ చూడండి. యాంగిల్ APB అంటే ఏ యాంగిల్ వస్తుంది? ఒకసారి నీట్ గా చూపిస్తాను చూడండి. యాంగిల్ APB అంటే ఏ యాంగిల్ వస్తున్నాను? This is the angle which you get. Angle APB is nothing but this angle, right? So ఈ యాంగిల్ వస్తుంది చూడండి. This is the angle APB. Okay, you need to find angle AOB అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ APB 40 degrees అని ఇచ్చారు క్వశ్చన్ లో, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో యువర్ ఆప్షన్స్ ఆర్ your options are 110, 110 degrees, 140 degrees, 80 degrees and 160 degrees. So here you can see angle APB 40 అని వాళ్ళు ఇచ్చారు క్వశ్చన్ లో. యాంగిల్ AOB ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. బట్ యు నో దట్ ఆల్వేస్ ద రేడియస్, OA రేడియస్ కదా, రేడియస్ అండ్ ద టాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్ అండ్ టాంజెంట్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ ఉంటాయి. ఇక్కడ ఈ రెండు చూడండి, OB రేడియస్, OA కూడా రేడియస్. ఈ రేడియస్ టాంజెంట్ పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఐ కెన్ రైట్ OA is పర్పెండిక్యులర్ టు AP and OB is perpendicular to BP. మనం థియరం నేర్చుకున్నాం కదా, రేడియస్ అండ్ టాంజెంట్ are perpendicular. Okay, they are perpendicular at the point of contact. So ఇది 90, ఇది 90. ఇది now OABP is a quadrilateral. OABP ఎలా ఉంది? It's a closed figure, four sides ఉన్నాయి. So I can call it is a quadrilateral. Okay, so angles in a quadrilateral ఎంత? 360. So angle A plus angle B plus angle O ప్లస్ యాంగిల్ పి. యాంగిల్ ఓ అంటే ఏం లేదు చూడండి, యాంగిల్ ఏ ఇదంతా, ఈ యాంగిల్ ఏ 90 ప్లస్ యాంగిల్ బి ఇదంతా, ఇది కూడా 90 ప్లస్ యాంగిల్ ఓ. యాంగిల్ ఓ అంటే ఈ యాంగిల్ ఏఓబి, కంప్లీట్ యాంగిల్ రాస్తే యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ పి అంటే ఏంటి? ఏపీబిఏ కదా, యాంగిల్ ఏపీబి. ఈ అన్ని యాంగిల్స్ కలిపితే ఎంత రావాలి మనకి? 360 రావాలి. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇస్ 360. సో ఇది 180, 90 ప్లస్ 90 is 180 ప్లస్ యాంగిల్ ఏఓబి ప్లస్ ఐఏపీబి ఎంత? 40 ఇచ్చారు, ఇజ్ ఈక్వల్స్ టు 360. సో నౌ వాట్ ఈస్ యాంగిల్ ఏఓబి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 360 degrees minus 180 minus 40, or I can write it as 360 minus 220 వస్తుంది కదా. సో ఎంత వస్తుంది? 110. ఓకే, సో యువర్ ఆన్సర్ ఇస్ 110 నా 140 వస్తుంది. 360 minus 240 ఎంత వస్తుంది? 140 వస్తుంది, రైట్? సో ఇది ఒక ప్రాసెస్, ఇది యాక్చువల్లీ లెంతీ ప్రాసెస్, కానీ మీకు షార్ట్ కట్ చెప్తా వినండి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ మీకు వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఈ టూ యాంగిల్స్, ఓకే, ఈ యాంగిల్, ఈ సెంటర్ దగ్గర ఉన్న ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్, ఈ టూ యాంగిల్స్ సమ్ 180 అవుతుంది. సో సింపుల్ గా ఇది 40 అయితే ఇది ఎంత అవుతుంది? 180 minus 40 అవుతుంది, షార్ట్ కట్. ఓకే, సో 140 అవుతుంది. ఇది ఏమవుతుందంటే సైక్లిక్ కోఆర్డినేటర్ అవుతుంది, ఏఓపిబి. ఇందాక ఇక్కడ నేను ఇదంతా ప్రూవ్ చేశాను మీకు, బట్ యాక్చువల్లీ ఇదంతా మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం డైరెక్ట్ గా ఇక్కడ 40 ఇచ్చారు. సో ఇది ఏమవ్వాలి? 180 minus 40 అవ్వాలి. ఓకే,
Chalo, next question. The number of parallel tangents of a circle with a given tangent is. The number of parallel tangents to a circle with a given tangent is. Options are 1, 2, 0 and infinite. Any parallel tangents వస్తాయి చెప్పండి. Any parallel tangents వస్తాయి to a circle. Suppose this is a circle and you have one tangent here. ఇది ఒక tangent అనుకుంటే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ లో ఒక tangent వస్తుంది అంతే. సో ఎన్ని parallel tangents వస్తాయి? 2 parallel tangents ఉంటాయి. కానీ ఇక్కడ ఏమడిగారు? The number of parallel tangents of a circle to a given tangent. అంటే ఈ టాంజెంట్ మీకు ఇస్తే ఈ టాంజెంట్ కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు? ఒక్కటే డ్రా చేయగలుగుతారు. క్వశ్చన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే ఈ టాంజెంట్ ఇస్తే ఈ టాంజెంట్ కి ప్యారలల్ గా ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు? ఈ టాంజెంట్ కి ప్యారలల్ గా సింగిల్ టాంజెంట్ డ్రా చేయగలుగుతారు. సో ఆల్వేస్ మనం ఏం చేస్తామంటే ప్యారలల్ టాంజెంట్స్ అంటున్నారు కదా, ఫటాక్నా ఇక్కడ 2 టాంజెంట్స్ ఉంటాయి ప్యారలల్ గా 2 మార్క్ చేస్తారు చాలా మంది. ఇక్కడ ఈ మిస్టేక్ అవుతుంది, రైట్? సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If PA and PB are 2 tangents drawn from a circle with center O from an external point P, if APB is 30, then AOB is how much? Is similar to first question. Can you figure me draw చేసుకోవాలి. Okay, your options are 60, 90, 70 and 150. Okay, so ఇది circle అయితే 1 second. If this is a circle and center is O, P అనేది ఒక external point, P అనే external point నుంచి PA and PB 2 tangents ఉన్నాయి. PA and PB 2 tangents ఉన్నాయి. సో ఇది పాయింట్ A, ఇది పాయింట్ B. ఓకే, సో ఇవి జాయిన్ చేయండి. OA OB జాయిన్ చేయండి, ఇది వస్తుంది కదా. ఇక్కడ మీకు ఏం అడుగుతున్నారు? యాంగిల్ APB అంటే ఈ యాంగిల్ APB, ఈ యాంగిల్ ఎంత? 30 ఇచ్చారు. సో దే ఆర్ ఆస్కింగ్ యూ యాంగిల్. దీన్ని కొంచెం నీట్గా డ్రా చేద్దాం సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉంది, మళ్ళీ ఇది 180 అన్న డౌట్ మీకు రావద్దు. సో ఇలా ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ అనుకుంటే ఇలా జాయిన్ చేస్తున్నా. సో ఈ యాంగిల్ కావాలి మనకి. ఇందాకే చెప్పండి 30 అయితే ఇది ఎంత అవుతుంది? 180 మైనస్ 30 అవుతుంది కదా. సో ఎంత వస్తుంది? 150. సో యాంగిల్ AOBS 150. చూసారా, ఆ స్టెప్స్ అన్ని అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను, అది ప్రాసెస్. బట్ ఇలా ఇది షార్ట్ కట్. నెక్స్ట్ క్వశ్చన్. Now all the questions which we are discussing in this video are your previous year most important questions, so don't miss even a single question. Radius of a circle with center O is 5 cm. Okay, so ఒక circle ఉందంట, ఆ circle center O, ఈ circle radius ఎంత? 5 cm. And P is a point at a distance 3 cm from the point O. So the number of tangents that can be drawn to a circle is how many? So my options 1, 2, 0, 3. ఇది కొంచెం లాజికల్ క్వశ్చన్, ఒకసారి అర్థం చేసుకోండి. సర్కిల్ రేడియస్ O. రేడియస్ O అంటే ఏంటి? సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్ కి ఈ డిస్టెన్స్ ఎంత? ప్రతి డిస్టెన్స్ కూడా 5 సెంటీమీటర్స్ కదా. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్ కి డిస్టెన్స్ ఎంత? 5 సెంటీమీటర్స్, రైట్? మీకు ఏం అడుగుతున్నారు? P అనే ఒక పాయింట్ తీసుకోవాలంటే ఆ P అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ నుంచి పాయింట్ O నుంచి 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే ఈ సెంటర్ నుంచి P అనే పాయింట్ ఇక్కడ ఎక్కడో 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది, అవునా? సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్ కి 5 సెంటీమీటర్స్, ఈ P అనే 3 సెంటీమీటర్స్. సో డెఫినెట్ గా P ఈజ్ ఎ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్. అర్థమైందా? P ఈజ్ ఎ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్. సో ఇన్సైడ్ ద సర్కిల్ ఒక పాయింట్ ఉన్నప్పుడు ఈ ఇన్సైడ్ ద సర్కిల్ నుంచి మీరు ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు? whenever you have a point inside the circle, so if you draw a line, ఆ line tangent అవ్వదు, secant అవుతుంది. Okay, so can you draw any tangents from a point inside the circle? No. So there is no point, no tangent. Okay, you cannot draw any tangent from a point inside the circle. సో ఇన్సైడ్ ద సర్కిల్ అని మీకు డైరెక్ట్ గా చెప్పకుండా డిస్టెన్సెస్ ఇచ్చాడు. సో మీరు అర్థం చేసుకోవాలి అది ఇన్సైడ్ అని. ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్. సో మీ ఆన్సర్ ఏంటి ఇక్కడ? 0, రైట్? సో యూ కెన్ డ్రా 0 tangents. So before moving on to the next question, let me tell you about Unacademy Emerge. Unacademy Emerge is a India's free aptitude test. Okay, so it's the largest aptitude test which is conducted by Unacademy. Now aptitude is something which is really important for all your examination, whether you may be attending your scholarship exam or competitive level exam, or if you're giving your job interview also, aptitude questions you will find it in every question paper. Okay, so it is so important, and aptitude becomes a deciding factor
right? So it is very important for you to test your aptitude, and Unacademy is giving you this chance. So test your aptitude by attempting this free aptitude test, and you will get your rank in all India level, so you will know where you are standing, right? And classes 6 to 12 can give this aptitude test, so do share it with all the people around you who are studying in these classes 6 to 12. It's a free test. Test date is 20th June. Okay, and more details about the test, you'll have a 30 questions. Okay, it's a 60-minute test, only 1 hour test, 30 questions you have to answer. Absolutely no preparation is needed, because they are simple aptitude level questions, reasoning questions, okay, where you have to think, and you can win scholarships and also prizes worth 5 crore. And the most exciting part is, let me tell you what are the prizes which you can win. You can win scholarships and mega prizes like MacBook, okay, iPhone, iPads, exciting goodies from Unacademy, and also every student whoever participates in the test will receive a certificate, and trophies are also distributed based on your rank. Okay, so all these worth 5 crore are distributed to the students who are winning, right? And not only that, even if you're not able to top the examination, but still you can be a lucky winner. How? So every day 7 lucky winners are chosen, and they are given exciting goodies from Unacademy. So all you need to do is enroll today. So enroll today using the code GD10. Okay, I'll give you the link in the description box. Link will be in the description box, right? So just below this video, just below the title of the video, click on the title, you will find the description box. There you will find the link for Unacademy Emerge. Click on that link, it will be directed to the app or the website. So there you can enroll by just one click, and if it asks any code, you will enter the code GD10. Okay, GD10 will help you to give the test for free. It's a limited offer. Okay, and as I told you, you can win 5 crore worth prizes and all, and you can test your aptitude, you will get your rank all India level. Please do share it with all the students around you who are in classes 6 to 12. Test date is 20th June. I'll give you the link to enroll in the description box, and the code is GD10. And I told you, you will win exciting goodies if you are a lucky winner, isn't it? So every day 7 lucky winners from each class. That means from class 6 to 12, one lucky winner from each class is chosen. Total 7 lucky winners for one day, and they will win these exciting goodies. You can see how amazing these are. Okay, so these are amazing gifts. It's a surprise box from Unacademy, so you can win this also. Do enroll right now, right today. Okay, and do share it with all your friends. Do share with all your friends in classes 6 to 12. So the link to enroll I'll give you in the description box, and the code is GD10, right? So don't forget to enroll. Do it at the first, at the earliest, right? So here is the next question. Angle made by a clock by 20 minutes hand in a angle made by a clock by the minutes hand in a clock during the period of 20 minutes. So you have a clock, okay? Suppose this is a minute hand. The minute hand started from this point. This is 5 minute, 10 minute, 15 minute, and this is 20 minute. So from this point the minute hand has traveled and it reached here. Okay, 20 minutes and ఇక్కడికి వస్తుందిగా. సో ఈ యాంగిల్ ఏంటి అని అడుగుతున్నాడు. మినిట్ హ్యాండ్ ఇక్కడ నుంచి 20 minutes ట్రావెల్ అయితే ఈ యాంగిల్ ఏంటి? ఓకే, సో వాట్ ఈస్ దట్ యాంగిల్? యువర్ ఆప్షన్స్ ఆర్ 120 degrees, 20 degrees, 360 degrees, 90 degrees. ఒకసారి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సపోజ్ ఇది క్లాక్ అనుకోండి. ఇక్కడ మినిట్ హ్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ ట్రావెల్ అయితే ఇక్కడికి హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా. హాఫ్ అన్ అవర్ ట్రావెల్ అయితే ఈ కంప్లీట్ యాంగిల్ ఎంత? 180. అవునా? హాఫ్ అన్ అవర్ ట్రావెల్ అయితే యాంగిల్ 180 అంటే 30 minutesకి 180 degrees ట్రావెల్ అవుతుంది. మరి 1 minute ఎన్ని డిగ్రీస్ ట్రావెల్ అవుతుందో చెప్తారా? 1 minute ఎన్ని డిగ్రీస్ ట్రావెల్ అవుతుంది, లేదా 5 minutes ఎన్ని డిగ్రీస్ ట్రావెల్ అవుతుంది చూడండి. సో క్రాస్ మల్టిప్లై. సో యూ విల్ హ్యావ్ 1 into 180 divided by 30, which means 3 3 0 0 క్యాన్సిల్ అవుతుంది. 3 1 360 అంటే 1 minuteకి 6 degrees ట్రావెల్ అవుతుంది. ఓకే, సో కౌంట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 minutesకి ఎంత అవుతుంది? 5 into 6. ఓకే, 1 minuteకి 6. సో 5 minutesకి 5 into 6 degrees అంటే 30 degrees ట్రావెల్ అవుతుంది. సో ఇది 30, నెక్స్ట్ ఇది ఇంకో 30, ఇది ఇంకో 30, ఇది ఇంకో 30 అంటే టోటల్ ఎంత అయింది? 30 + 30 + 30 టోటల్ 120 అయింది.
ఒకవేళ 25 మినిట్స్ ఉంది అనుకోండి, ఇక్కడ 25 ఉంది, సో ఇది ఎంత అవుతుంది, ఇంకో 30 అవుతుంది, సో ఎంత అవుతుంది 150 అవుతుంది. 30 మినిట్స్ ఉంది అనుకోండి, ఇంకో 30 యాడ్ చేస్తారు, సో అప్పుడు ఎంత అవుతుంది 180 అవుతుంది. క్లియరా? సో ఆప్షన్ ఏంటి 120. సో 1 మినిట్ కి 6 degrees, రైట్. సో 20 మినిట్స్ అన్న డైరెక్ట్ గా కూడా చేయొచ్చు, మీకు రిలేషన్ తెలుస్తుంది. 20 మినిట్స్ కి ఎంత? సో 6 into 20 divided by 1, which is nothing but 120 degrees. క్లియరా? ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్. ఇది డైరెక్ట్ గా మీరు చేయాలంటే ఇలా చేసేయచ్చు, రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Your options for the next question are 11 centimeters, 10 centimeters, 13 centimeter, 14 centimeter. The length of a tangent to a circle. So you have a circle. Okay, this is the center point O. The length of a tangent to a circle from a point P. There is a point P here. So this is a tangent. ఓకే, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సపోజ్ ఇది పాయింట్ ఏ అనుకుంటే, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఈ ఎక్స్టర్నల్ పాయింట్ ఎక్కడైతే టాంజెంట్ డ్రా చేస్తున్నారో, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆన్ ద సర్కిల్, ఈ ఎక్స్టర్నల్ పాయింట్, ఈ లెంత్ ఈస్ కాల్డ్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్. ఎంత ఇచ్చారు లెంత్ ఆఫ్ ద టాంజెంట్? 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 5. రేడియస్ అంటే ఏంటి, ఓకి ఏకి జాయిన్ చేస్తే, O to A జాయిన్ చేస్తే ఎంత 5 వచ్చింది. సో యూ నీడ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ P టు ద సెంటర్. అంటే ఈ పాయింట్ P కి ఈ సెంటర్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంతా. ఓకే, ఈ డిస్టెన్స్ ఏంటి మనం కనుక్కోవాలి. యు నో దాట్ ఇందాకే మీకు చెప్పాను, రేడియస్ అండ్ టాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో OA ఇస్ పర్పెండిక్యులర్ టు AP. సో ఇది ఏం ట్రయాంగిల్ అయింది చూడండి, ఇది ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇది ఏ యాంగిల్ ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంది కదా, ఇక్కడ 90 ఉంది, ఇది ఏ, ఇది O, ఇది P. మనకి AP 12 ఇచ్చారు, రైట్, అండ్ OA 5 ఇచ్చారు. సో క్యాన్ యూ ఫైండ్ దిస్ యూజింగ్ పైథాగరస్ థియరం? ఇదేంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది కదా, సో యూజింగ్ పైథాగరస్ థియరం, OP స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు OA స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్. OP స్క్వేర్ ఎంత అవుతుంది, OA అంటే 5, సో 5 స్క్వేర్ ప్లస్ AP ఎంత 12, సో AP స్క్వేర్ అంటే 12 స్క్వేర్. సో దిస్ ఇస్ 25 ప్లస్ 144, విచ్ ఇస్ నథింగ్ బట్ 169. ఇదేంటి, ఇది OP స్క్వేర్. OP ఎంత అవుతుంది, √169 అవుతుంది. √169 అంటే 13. ఓకే, సో OP is 13 centimeters. సో ఆప్షన్ C is correct. నెక్స్ట్ క్వశ్చన్. ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ సర్కిల్. డైరెక్ట్ క్వశ్చన్. ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ సర్కిల్. మ్యామ్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారా అంటే అడుగుతారు, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ సర్కిల్ ఇస్ డయామీటర్, రేడియస్, ఆర్క్ అండ్ పెరిమీటర్. లాంగెస్ట్ కార్డ్ ఏంటి సర్కిల్లో? కార్డ్ అంటే ఏంటి, ఫస్ట్ కార్డ్ అంటే a line segment. Okay, I'll write here. Chord is nothing but it's a line segment joining any 2 points on the circle. Okay, joining any 2 points on the circle. Okay, chord is nothing but it's a line segment joining any 2 points on the circle. So ఆ 2 points ఎక్కడ ఉండాలంట, లాంగెస్ట్ అంటే ఇది చూడండి, ఇది కార్డే, ఇది కార్డే, ఇది కార్డే, చూడండి 2 points ఆన్ ద సర్కిల్. ఈ సర్కిల్ మీద ఉన్న 2 పాయింట్స్, సపోజ్ ఈ పాయింట్ జాయిన్ చేస్తున్నా అంటే ఇది ఏమవుతుంది, కార్డ్ అవుతుంది. లాంగెస్ట్ కార్డ్ ఏంటి, ఈ ఫిగర్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ రేడియస్ నుంచి పాస్ అవుతుంటే, ఇది కదా లాంగెస్ట్ కార్డ్. ఇవన్నీ చిన్నగా ఉన్నాయి చూడండి, రేడియస్ నుంచి వెళ్ళకపోతే ఇవన్నీ చిన్నగా ఉన్నాయి, ఇది లాంగెస్ట్ కార్డ్. కానీ ఇదేంటి చూడండి, దిస్ ఇస్ called diameter. Why is it called diameter? See, it is passing through the center. It is joining 2 points on the circle and passing through the center. It's nothing but diameter. So longest chord is diameter. Clear? This is a concept based question. A circle can have dash parallel tangents. ఇందాకే చెప్పాను, ఈ క్వశ్చన్ లో కన్ఫ్యూజ్ అవుతారు. ఒక క్వశ్చన్ చేసాం మనం, ఏంటి, సర్కిల్ ఇచ్చారు, ఇక్కడ ఒక టాంజెంట్ ఇచ్చారు, ఈ టాంజెంట్ కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు అంటే అక్కడ ఆన్సర్ 1. కానీ ఇక్కడ చూడండి, నౌ దే ఆర్ ఆస్కింగ్ ఏ సర్కిల్ కెన్ హ్యావ్ హౌ మెనీ ప్యారలల్ టాంజెంట్స్. ఈ సర్కిల్ కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయి, ఇదిగో ఇది 1, ఇది 2, ఇక్కడ ఆన్సర్ 2 అవుతుంది. ఓకే, సో ఆప్షన్స్ ఇంకా అవసరం లేదేమో ఆప్షన్స్. సో 1, 3, 2, 4. సో ఆన్సర్ ఎంత, 2. సర్కిల్ కి 2 ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయి. క్లియర్? ఆన్సర్ 2, కానీ ఇది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ టాంజెంట్స్ క్యాన్ బి డ్రాన్ టు ఎ సర్కిల్ from a point outside the circle?
సో ఆన్సర్స్ ఆప్షన్స్ ఆర్ 1 2 3 4. ఒక సర్కిల్ కి ఇందాక మనం నేర్చుకున్నాం ఇన్సైడ్ ఒక పాయింట్ ఉంటే దాని నుంచి మనం టాంజెంట్ నో టాంజెంట్ డ్రా చేయగలం అని నేర్చుకున్నాం. ఇన్సైడ్ పాయింట్ నుంచి అయితే నో టాంజెంట్. ఓకే, ఒక సర్కిల్ కి ఆన్ ద సర్కిల్ డ్రా చేయాలి అంటే మీకు ఎన్ని టాంజెంట్స్ వస్తాయి చూడండి. సర్కిల్ కి ఆన్ ద సర్కిల్ పాయింట్, ఇది సపోజ్ పాయింట్ ఆన్ ద సర్కిల్, ఈ పాయింట్ నుంచి టాంజెంట్ డ్రా చేయాలంటే ఎన్ని టాంజెంట్స్ వస్తాయి? ఆన్ ద సర్కిల్ పాయింట్ అయితే 1 టాంజెంట్ వస్తుంది. ఓకే, అదే ఒక సర్కిల్ కి అవుట్ సైడ్ ఇక్కడ ఏదో పాయింట్ ఉంది అవుట్ సైడ్ పి, ఈ పాయింట్ పి నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు. ఓకే, అవుట్ సైడ్ ద సర్కిల్ అయితే యూ కెన్ డ్రా 2 టాంజెంట్స్, రైట్? సో ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలుగుతారు? 2 is the correct option. Answer option B. The distance between the two parallel tangents to a circle whose radius is 12. So your options are 14, 24, 28 and 36. These are your options. చూడండి ఒకసారి. The distance between two parallel tangents, ఇది ఒక సర్కిల్ అంట, ఈ సర్కిల్ కి parallel tangents తీసుకుందాం. parallel tangents ఎక్కడ ఉంటాయి? ఒకటి ఇటు ఉంటుంది, ఒకటి ఇటు ఉంటుంది. ఇలా ఉంటాయి ఈ 2 parallel tangents. డిస్టెన్స్ బిట్వీన్ 2 parallel tangents అంటే ఈ రెండు టాంజెంట్స్ మధ్యలో డిస్టెన్స్ కావాలి. ఇది ఏంటి నాన్న? ఈ రెండు parallel tangents మధ్య డిస్టెన్స్ అంటే ఏంటి? సింపుల్, బట్ డయామీటర్ కదా. సో డయామీటర్ ఏంటో కావాలి మీకు, అంతేనా? ఈ రెండు parallel tangents మధ్యలో నాకు డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ డయామీటర్. డయామీటర్ ఎలా వస్తుంది? సో రేడియస్ ఇచ్చాడు మీకు, రేడియస్ ఇస్ గివెన్ as 12. Diameter is nothing but 2 times radius, so I can write as 2 times 12, so my diameter is 24. So this distance is 24 centimeters. So this is the correct option, right? So yeah, the next question, the end points of a diameter are 2, 4. So meeku oka circle icharu, idi oka diameter, deen end points, ee point 2, 4, ee point -3, -1. రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ ఈజీ క్వశ్చన్, ఇక్కడ కొంచెం కోఆర్డినేట్ జామెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేయాలి మీరు. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి. సో మీ ఆప్షన్స్, యువర్ ఆప్షన్స్ ఆర్ 5√2/2 సెంటీమీటర్, 5√2 సెంటీమీటర్, 3√2 సెంటీమీటర్ and 5√2 డివైడెడ్ బై +or-2 సెంటీమీటర్. సో ఇక్కడ ఒకసారి సాల్వ్ చేస్తున్నా చూడండి. ఈ డిస్టెన్స్, ఈ రెండు పాయింట్స్ ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఈ డయామీటర్. సో ఈ ఎండ్ పాయింట్స్ కి, ఈ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటే నాకు డయామీటర్ ఎంత వస్తుందా? లెంత్ ఆఫ్ ద డయామీటర్ వస్తుందా? ఈ డిస్టెన్స్ కనుక్కుంటే నాకు లెంత్ వస్తుంది కదా. సో లెంత్ ఆఫ్ డయామీటర్ is nothing but distance between the 2 points. ఏంటా 2 points? 2, 4 and -3, -1. ఓకే, సో ఈ డిస్టెన్స్ తీసుకొని రూట్ ఓవర్ డిస్టెన్స్ ఫార్ములా నిన్నటి సెషన్ లో నేర్చుకున్నాం. సో ఎవరైనా పాలిసెట్ సిరీస్ ఫస్ట్ నుంచి చూడని వాళ్ళంటే ప్లీజ్ చూడండి, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది x1 y1, ఇది x2 y2 అయితే డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 ది హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 ది హోల్ స్క్వేర్, ఇది దీని అంతటికి రూట్ కదా. సో నాకు డయామీటర్ ఎలా వస్తుంది? లెంత్ ఆఫ్ డయామీటర్ ఇస్ నథింగ్ బట్ రూట్ ఓవర్ x2 ఎంత? -3 minus x1 is 2 whole square plus y2 అంటే -1 minus y1 is 4. So this is nothing but root over -5 whole square plus -5 whole square. దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే రూట్ ఓవర్ 25 + 25 అని రాయొచ్చు కదా. ఆర్ దీన్ని నేను రూట్ ఓవర్ 25 + 25 అంటే 2 times 25 అని రాయొచ్చా? ఇన్స్టెడ్ ఆఫ్ 50, 25 + 25 and 50 రాయడం కదా 2 times 25 అని రాస్తున్నాం. ఇప్పుడు రూట్ సపరేట్ చేయండి, √2 × √25 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు √2 × 25 అంటే ఏంటి? 5 కదా. √25 అంటే 5 కదా. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు? 5√2 అని రాయొచ్చా? కానీ ఇది ఏంటి? దిస్ ఇస్ మై డయామీటర్ ఇస్ 5√2. కానీ మీకు ఏం అడిగారు క్వశ్చన్ లో? రేడియస్ అడిగారు. ఇక్కడే తొందర పడతారు, ఆ అమ్మాయి 5√2 వచ్చేసిందని ఆన్సర్ మార్క్ చేసేసి అది కూడా ఉంటుంది ఆప్షన్ లో. కానీ రేడియస్ అంటే డయామీటర్ డివైడెడ్ బై 2 కదా. సో 5√2 divided by 2 is your radius and this is your correct option. Option A is correct. Clear? So now the last question is your DIY question. If TP and TQ are two tangents
అండ్ యాంగిల్ పిఓక్యూ ఇస్ 110 degrees, దెన్ యాంగిల్ పీటీక్యూ ఎంత? ఓకే, సో ఇది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇట్లాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాం. సో మీ ఆప్షన్స్ ఏంటి అంటే 60, 80, 70 అండ్ 90. ఇది ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయాలి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. If yes, do give this session a very big thumbs up. Share this series with all your friends because everyone needs this at this time. And also మీకు మాక్ టెస్ట్ ఎవ్రీ డే ఉంటుంది. సో మాక్ టెస్ట్ అటెండ్ చేయండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్, like, share and comment and let me know your DIY answers, and also comment and let me know how are you liking the session. And also ఈ టాపిక్ కావాలని నిన్న మీరు కామెంట్ లో అడిగారు కాబట్టి వాళ్ళు ఈ టాపిక్ చేస్తారు. సో ఇంకేం కావాలి అన్న మీరు నాకు కామెంట్ లో అడగండి. ఓకే, సో కామెంట్స్ తోనే నాకు మీకు ఏం కావాలో నాకు అర్థమవుతుంది, రైట్? సో టేక్ కేర్, బై బై, ఐల్ సీ యూ ఆల్ టుమారో ఇన్ ఏ న్యూ సెషన్.